నమస్తే. ఇప్పుడు తెలంగాణలో సైబర్ క్రైమ్ నేరస్తుల హావా ఎక్కువైపోయిందట. అదేంటి తెలంగాణలో ఇప్పటికే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ అవ్వటం ఏంటి అనుకోవచ్చు. వాస్తవానికి ఏదైతే అభయహస్తం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇలాంటి క్రమంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000కు పైగా దరఖాస్తు చేసుకున్నారు పబ్లిక్. ఇట్లాంటి క్రమంలో సైబర్ నేరగాళ్లకు ఒక మంచి అవకాశంగా మారింది ఇది. ఈ 2 రోజుల వ్యవధిలో దాదాపు 1000 మందికి కాల్స్ వెళ్ళాయట. మీరు అభయహస్తం కింద అప్లై చేసుకున్నారు కదా, ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతున్నాం, మీకు ఈ పథకం వర్తిస్తుంది అంతా చెప్పిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది, అది ఓపెన్ చేయండి, లేదా ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పి అలా చెప్పడం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు మాయం కావడం వెంటనే జరిగిపోయినాయట. ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు సుమారుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు 1000 మందికి పైగా ఇట్లా జరిగిందట. అంటే సైబర్ నేరగాళ్ళు ఏ రకమైనటువంటి దూకుడుగా ఉన్నారో చూడాలి. ఇక్కడ నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సైబర్ నేరగాళ్లకు ఒక వార్ నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టాలి, ప్రతిదీ కూడా అవినీతి అక్రమాలకు తావివ్వకుండా మనం ప్రజాపాలన అందించాలి, ఇది కాన్సెప్ట్. ఇక్కడ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అవకాశంగా తీసుకొని ఆ డేటా అంతా సేకరించి వారికి కాల్స్ చేసి అంతా మొత్తం వారిని బురిడి కొట్టించడానికి ప్రయత్నాలు. ఇలా దాదాపు ఇప్పుడు పోలీసులు దీని మీదే నిఘా పెట్టారు. ఆల్రెడీ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారట. దీనికి సంబంధించి ఫోకస్ పెట్టండి, అసలు ఎవరు అప్లై చేసుకున్నారు ఏంటి అనే వివరాలు బయటికి ఎలా వెళ్ళాయి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఇది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి, ఇలా జరగటానికి వీలు లేదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి క్రమంలో అలర్ట్ అయినటువంటి పోలీసులు మీడియా ముఖంగా, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ద్వారా ఆయా గ్రామాల్లో మైక్ ద్వారా చెప్పిస్తున్నారట. మీకు ఎవరైనా ఫోన్లు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేయండి, వారితో ఎక్కువ మాట్లాడటం కూడా చేయకూడదు, అలాగే ఆ లింక్స్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయకూడదు, అలాగే ఓటీపీ నెంబర్ వస్తుంది చెప్పండి అంటే అసలు దాని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేదంటే మీరే నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వెంటనే దాన్ని క్యాన్వాసింగ్ చేయటం, ఒక పత్రికా ప్రకటన ఇవ్వటం, ఆ విలేజెస్లో ఎక్కడైతే ఉన్నారో ఆ పోస్టర్స్ కూడా కొన్ని అతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఎందుకనంటే చాలామంది అవును నిజమేమో, మనం మొన్నే కదా అప్లై చేసుకున్నాం, ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల్లో పథకాలు ఉన్నాయో వాటిని చెప్తున్నారు, మీరు ఈ పథకానికి అమలు చేసుకున్నారు, అవును సార్ ఇది కూడా మీకు అమలు అవుతుంది, థ్యాంక్ యూ సార్ అని అటువైపు నుంచి బదులు. ఇట్లాంటి క్రమంలో లాస్ట్లో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవ్వడం కోసం మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేయాలి, ఓటీపీ వస్తుంది, అది చెప్తేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అమలు అవుతాయి, లేదంటే అవ్వవు, మేము లైన్లో ఉంటాం మీరు చెప్పండి. ఇట్లా నిజంగా చెప్పాలంటే ఒక నిలువు దోపిడీ కింద సైబర్ నేరగాళ్ళు తెలంగాణలో మొత్తం ఒక మకాం వేశారనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారికి ప్రభుత్వం నుంచి ఎవరైనా సపోర్ట్ చేశారా అనే కోణంలో కూడా విచారణ జరపాలి అనేది. ఎందుకంటే జరిగి 6వ తారీఖుతో ఇదంతా క్లోజ్ అయింది. మరి ఇట్లాంటి క్రమంలో 2 రోజుల్లో 1000 మందికి కాల్స్ వెళ్ళాయంటే వీరి డేటా బయటికి ఎలా వెళ్ళింది, అంటే ఫోన్ నెంబర్స్ అంతా గ్యాదర్ చేయడం కూడా సైబర్ నేరగాళ్ళకి కష్టం కదా. కాబట్టి ఏదో జరుగుతుంది, సైబర్ నేరగాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అవుట్సోర్సింగా లేకపోతే పర్మనెంట్ ఉద్యోగులు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎలా జరుగుద్ది అనే దాని మీద కూడా విచారణ చేయాలి. అలా చేసినట్లు ఎవరైనా ఒకవేళ తేలితే, నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవటానికి వెనుకాడవద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారింది. ఎవరు కూడా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దు, తమ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకోవద్దు, ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి కాల్స్ రావు,
ఎలాంటి ఓటీపీ చెప్పమనం, ఎలాంటి లింక్స్ కూడా రావు. ఏదైనా సరే మీరు ఆన్లైన్లో చూసుకోవడమే అని చెప్పి అక్కడ స్థానిక అధికారుల ద్వారా అలాగే పోలీసుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.